కుంభరాశి వారికి ఆగస్టు 14వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే సాయంత్రం 6:30 లోపు లేకుంటే 6 గంటల లోపు మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఒక బంధం అనేది మీకు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అలాగే చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేకపోయినా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కోసం చాలా అవసరం అండి. ఇక ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అనేవి వద్దు. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టడం, అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇలాంటివన్నీ చేయకండి. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం చెప్తారండి పూజారి గారు. భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, డబ్బు, వ్యాపారం, ఆర్థికంగా ఇలాంటి ఏ సమస్య ఉన్నా సరే పూజారిని గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 8125241249. ఇక్కడ ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు పరిహార రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు చక్కగా వివరిస్తారు. నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా గురువుగారిని సంప్రదించండి మీకు సమస్యలు ఉన్నట్లయితే. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు రేపటిలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుందండి. ఈ రాశికి అధిపతి శని గ్రహంగా జ్యోతిష సంప్రదాయంలో భావిస్తారు. ఈ రాశికి కుంభం అంటే కలశం లేదా నీటిని మోసుకెళ్లే పాత్ర అని ప్రతీక ఉంటుంది. అందుకే ఈ రాశిలోని ఆలోచనలు, జ్ఞానం, సమాజం, కొత్తదనం, స్వతంత్ర భావాలకు సంబంధించిన రాశిగా జ్యోతిష్యంలో వివరిస్తారనమాట. ఈ రాశిలో పూర్తిగా వచ్చే నక్షత్రం ధనిష్టలోని చివరి 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్రలోని మొదటి 3 పాదాలు అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. శతభిషం నక్షత్రంలోని 4 పాదాలు కూడా కుంభరాశిలోకి వస్తాయండి. పూర్వభద్ర నక్షత్రం మొదటి 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. అందువల్ల మొత్తం 9 పాదాలు కుంభరాశి పరిధిలో ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలండి. కేవలం రాశి ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తి స్వభావాన్ని పూర్తిగా నిర్ణయించలేము. వ్యక్తి జన్మ, నక్షత్రం, పాదం, లగ్నం, గ్రహస్థితులు వంటి అనేక అంశాలను జ్యోతిష పద్ధతిలో పరిశీలిస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు సాధారణ జ్యోతిష విశ్లేషంగా మీరు తీసుకోవాలన్నమాట. ఈ రాశి వారికి సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యంలో చెప్తారండి. ఎవరో ఒకరు చెప్పారని వెంటనే నమ్మడం కంటే ఈ విషయం ఏంటి, దాని వెనుక కారణం ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి కొంత సమయం కూడా తీసుకుంటారు. అందుకే కొంతమందికి ఈ యొక్క రాశి వారు మొండిగా కనిపించవచ్చు, కానీ వారి వైపు నుంచి చూస్తే అది మొండితనం కంటే తమ ఆలోచనలపై ఉన్నటువంటి నమ్మకం అని చెప్పవచ్చు అనమాట. ఈ రాశిలో కొత్త విషయాలను తెలుసుకోవాలంటే ఈ రాశి వారు ఆసక్తి, కొంత ఆలోచనలు చేయాలనే తపన కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తారండి. అందరూ ఒకే దారిలో వెళ్తున్నప్పుడు తాము మరో విధంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. అందుకే సాంకేతికత, పరిశోధన, సృజనాత్మక ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే పనులు వంటి రంగాల పట్ల ఆసక్తి చూపే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారు ఒక బలహీనతగా భావించేది ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, ఒక చిన్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని దాని గురించే పదే పదే ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉండవచ్చు. అందుకే అప్పుడప్పుడు మనసుకు విశ్రాంతి ఇవ్వడం కూడా వీరికి చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే జ్యోతిష సంప్రదాయంలో నీలం రంగు, గాఢ నీలం, నలుపు, బూడిద రంగులు శని గ్రహంతో సంబంధం ఉన్న రంగులుగా భావిస్తారండి. అయితే ప్రతి వ్యక్తి జాతకానికి అనుగుణంగా శుభ రంగు మారవచ్చు. కాబట్టి వీటిని సాధారణంగా అనుకూలంగా భావించే రంగులుగా మాత్రమే తీసుకోవాలి. కలిసి వచ్చేటువంటి సంఖ్య విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారికి అధిపతి శని కావడంతో 8 సంఖ్యను ప్రధానంగా అనుకూల సంఖ్య జ్యోతిష సంప్రదాయంలో పరిగణిస్తారు. అలాగే 8తో సంబంధం ఉన్న సంఖ్యలను కొందరు శుభప్రదంగా కూడా భావిస్తారు. అయితే వ్యక్తిగత జన్మ సంఖ్య, విధి సంఖ్య ఆధారంగా అదృష్ట సంఖ్య మారవచ్చని కూడా గుర్తుంచుకోవాలి. ప్రయాణ దిశ విషయానికి వస్తే సాధారణ జ్యోతిష నమ్మకాల ప్రకారం పడమర దిశ కుంభరాశి వారికి అనుకూలంగా పరిగణించబడుతుందండి. ముఖ్యమైన ప్రయాణం లేదా కొత్త కార్యాన్ని ప్రారంభించే ముందు దిశ మాత్రమే కాకుండా తిథి, నక్షత్రం, సమయం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిదని తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క రాశి వారికి అయితే మీ నక్షత్రం ధనిష్ట, శతభిష లేదా పూర్వభద్రలో ఏ పాదానికి వస్తుందో తెలుసుకోవడం ద్వారా జ్యోతిషపరంగా మరింత వ్యక్తిగతమైన విశ్లేషణ కూడా చేయవచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారి మాటలను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల సమయం మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామానికి సంకేతంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చెప్పవచ్చు. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సరే ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఈ విషయాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే సాయంత్రం 6 గంటల సమయానికి అటు ఇటు ఇంటి విషయానికి కానీ లేకుంటే ఇటు సంబంధించినటువంటి ఒక వ్యక్తి విషయంలో కానీ మీరు ఊహించని సమాచారం మీ చెవిన పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తిని నమ్ముతూ వచ్చి ఉండవచ్చు. ఆ వ్యక్తి గురించి మీ మనసులో ఒక అభిప్రాయం కూడా ఉండవచ్చు. కానీ ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో లేదా దాని చుట్టుపక్కల ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక విషయం మీకు తెలియవచ్చు. ఆ విషయం విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇంతకాలం నాకు తెలియకుండా ఇది జరిగింది అనే ఆలోచన కూడా మీ మనసులో కూడా రావచ్చండి. అయితే ఈ యొక్క రాశి వారి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంది. మీరు ఏ వార్త విన్నా వెంటనే ఆవేశంతో స్పందించకండి. ఫోన్లో ఎవరో చెప్పిన మాటను వెంటనే నిజమని నమ్మకండి. ఒక వ్యక్తి గురించి మరొకరు చెప్పిన మాట ఆధారంగా నిర్ణయం తీసుకోండి. అసలు విషయం ఏమిటో తెలుసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడండి. ముఖ్యంగా ఒక బంధానికి సంబంధించినటువంటి విషయంలో కొంత దూరం ఏర్పడే పరిస్థితి కూడా రావచ్చు. ఇది కుటుంబ బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తితో ఉన్నటువంటి అనుబంధం కూడా కావచ్చు. ఒక చిన్న అపార్థం కారణంగా మాటలు తగ్గడం లేదా కొంతకాలం దూరంగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కానీ దాన్ని శాశ్వతంగా బంధం ముగిసిపోయిందని భావించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒక్క మాటలో ఓర్పు చూపిస్తే ఒక బంధాన్ని కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఒక్క క్షణం కోపంతో మాట్లాడితే మాత్రం పరిస్థితి మరింత పెద్దదిగా మారవచ్చు. అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటల సమయం దగ్గర మీ మాటలపై ప్రత్యేకమైనటువంటి నియంత్రణ కూడా పెట్టుకోండి. ఇక కొంతమందికి ఈ సమయానికి ఒక ఫోన్ కాల్ రావచ్చు, మరికొంతమందికి సందేశం కూడా రావచ్చు, ఇంకొంతమందికి ఎవరో ఒకరు ప్రత్యక్షంగా ఒక విషయం కూడా చెప్పవచ్చు. ఆ వార్త విన్నప్పుడు మొదట షాక్ అనిపించినా దాని తర్వాత దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఒకే ఒక మాట, వార్త ఏదైనా సరే ముందుగా వినండి, ఆలోచించండి, నిజాన్ని తెలుసుకోండి, ఆ తర్వాత స్పందించండి. మీ ఓర్పు ఒక సమస్యకు పెద్దది కాకుండా ఆపగలదు, మీ ప్రశాంతత ఒక బంధాన్ని కూడా కాపాడగలదనమాట. ఈ మధ్య కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల మాటలు, ప్రవర్తన వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. దీనికి తప్పనిసరిగా నరదిష్టి లేదా ఎవరో కావాలని చేస్తున్నారని నిర్ధారించాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీ గురించి ప్రతికూలంగా మాట్లాడే వారికి మీ వ్యక్తిగత విషయాలను అవసరానికి మించి తెలుసుకునేంత వారికి కొంత దూరం పాటించడం చాలా మంచిదండి. ముఖ్యంగా మీ కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలు, మీరు చేయబోయేటువంటి పనులు వంటి ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా ఉండండి. మీకు మంచిది కోరుకునే వారిని గుర్తించడానికి సమయం తీసుకోండి. ఎవరైనా పదే పదే మీ మనస్సును బాధ పెడుతున్నట్లయితే వారితో వాదించకుండా ప్రశాంతంగా దూరం పాటించడం ఉత్తమమైనటువంటి పరిహారం. ఇంకా రేపు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రంగా ఉంచుకొని స్నానం చేసి మీకు ఇష్ట దైవమైనటువంటి దైవాన్ని భక్తితో ప్రార్థించండి. కుంభరాశి వారికి శనిగ్రహ సంబంధం ఉన్నందున శనిదేవుని స్మరించుకోవడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటి ఆచారాలను భక్తి విశ్వాసాలతో చేసుకోవచ్చు. వీలైతే శనివారం ఆచారంగా నల్ల నువ్వుల నూనె లేదా అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే వస్తువులను దానం చేయండి. రేపు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఓం నమః శివాయ అని భక్తితో జపించండి. శివుణ్ణి ప్రార్థిస్తూ మీ మనసుకు ప్రశాంతత కలగాలి, నా కుటుంబంలో సుఖశాంతులు ఉండాలి, నా చుట్టూ ఉన్న ప్రతికూలత తొలగి మంచి ఆలోచనలు పెరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోండి. ఈ యొక్క రాశి వారికి హనుమంతుని ఆరాధన కూడా ధైర్యాన్ని పెంచే ఆధ్యాత్మిక సాధనగా భావించవచ్చు. వీలైతే హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా లేదా మీకు తెలిసినటువంటి హనుమంతుడి నామస్మరణ కూడా చేయవచ్చు. ముఖ్యంగా భయంతో కాకుండా భక్తితో ప్రార్థన చేయడం కూడా చాలా ముఖ్యం. నరదిష్టి గురించి భయపడుతున్నట్లయితే ఇంట్లో పెద్దలు పాటించే సాధారణ ఆచారంగా ఉప్పు లేదా నిమ్మకాయతో దిష్టి తీసే పద్ధతిని పాటించవచ్చండి. అయితే మీకు తప్పకుండా వైద్యపరమైనటువంటి లేదా వాస్తవ సమస్యలకు ప్రత్యామ్నాయంగా భావించకండి. మీరు శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బంది ఉంటే కనుక తగిన నిపుణుల సలహా తీసుకోవడం కూడా మీకు చాలా అవసరం. ఇక దాన ధర్మాల విషయానికి వస్తే రేపు మీకు చేతనైనంతగా పేదవారికి అన్నదానం చేయండి. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి మీరు భోజనం కూడా పెట్టడం, అవసరంలో ఉన్న వారికి బియ్యం లేదా పప్పులు ఇవ్వడం, వృద్ధులకు ఉపయోగపడే వస్తువులు అందించడం వంటి సేవలు చేయవచ్చు. దానం పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా చేయడం చాలా ముఖ్యం. గోమాతకు సేవ చేయాలని అనుకునేవారు వీలైతే గోశాలకు వెళ్ళి గోవులకు తగిన ఆహారం అయితే అందించవచ్చు, లేదా గోశాల నిర్వహణకు మీకు సాధ్యమైనంత సహాయం కూడా చేయవచ్చు. జంతువులకు ఆహారం ఇచ్చేటప్పుడు వాటిని సురక్షితమైనటువంటి తగిన ఆహారమే ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా యొక్క రాశి వారు ఎవరో మీకు నరదిష్టి పెట్టాలని భయపడి ప్రతి ఒక్కరిని అనుమానించకండి. భయం పెంచుకుంటే మనశ్శాంతి దూరం అవుతుందండి. దానికి బదులు దైవస్మరణ, శుభ్రత, సాత్వికమైనటువంటి ఆలోచనలు, దాన ధర్మాలు, మంచి ప్రవర్తనతో ముందుకు సాగండి. రేపటి నుంచి ఒక దీపం వెలిగించి దైవాన్ని ప్రార్థిస్తూ నా జీవితంలో ఉన్న భయాలు తొలగాలి, నా కుటుంబానికి శాంతి కలగాలి, నా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వండి భగవంతుడా, నా చుట్టూ ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని జ్ఞానంతో ఎదుర్కొనే శక్తి నాకు కలగాలి అని కోరుకోండి. ఈ యొక్క రాశివారు ఇతరులు ఏం చేస్తున్నారు అనే ఆలోచనలో మీ శక్తిని వృధా చేసుకోకుండా మీరు ఏం చేయగలరో దానిపై దృష్టి పెట్టండి. అనవసరమైనటువంటి వ్యక్తుల గురించి అనవసరంగా ఆలోచించి మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దండి. అవతల పర్సన్ మీ గురించి అసలు ఆలోచించినప్పుడు మీరు పదే పదే ఆలోచించడం కూడా అది మీ అవివేకం అవుతుంది. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడమే చాలా మంచిది. మీకు హాని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారనే భయంతో కాకుండా మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.
దైవంపై నమ్మకం, మంచి మనసు, మంచి పనులు ఇవే మీకు నిజమైనటువంటి రక్షణగా నిలుస్తాయి. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.